దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గడిక కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఏపీ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. నిస్వార్థ రాజకీయ నాయకుడు, రాజీ లేని ఉద్యమకారుడని కోల్పోయామని సుబ్బారాయుడు అన్నారు. పేద కాపుల అభ్యున్నతి కోసం ఎలాంటి స్వార్థం లేకుండా ముద్రగడ చేసిన పోరాటాల వల్ల కాపు సమాజానికి ఎంతో మేలు జరిగిందని కొనియాడారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం మధ్య రాజకీయపరమైన విమర్శలు మాత్రమే ఉండేవని, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం గారి యొక్క మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది, నాకు చాలా బాధ కలిగించిందని సందర్భంగా తెలియపడుతున్నా. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీతివంతుడిగా ఉన్నారు. ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా పనిచేసినటువంటి ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు పద్మనాభం గారిని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత స్వార్థం గురించి ఏ చిన్న పోరాటం కానీ ఏ కార్యక్రమం కూడా ఆయన చేయలేదు. ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోరే అని ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆయన ఉన్నటువంటి పదవుల్లో నుండి కూడా ప్రజా సమస్యల మీద చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేసినటువంటి గొప్ప ధైర్యశాలి పద్మనాభం గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. తను చేసేటువంటి పోరాటాల మూలంగా తనకి రాజకీయ పరంగా నష్టం వస్తుందా, లాభం వస్తుందా అన్నటువంటి ఆలోచన ఏ రోజున కూడా పద్మనాభం గారు చేయలేదు. మనం ఒక మంచి కార్యక్రమం మీద పోరాటం చేస్తున్నాం, ఇందులో మనకి రాజకీయంగా నష్టం వచ్చినా లాభం వచ్చినా పర్వాలేదు, సమాజానికి మంచి జరగాలన్నట్టు ఒక తపనతోటే ఆయన ఎప్పుడు కూడా పోరాటాలు చేసుకుంటూ ముందుకు సాగారని సందర్భంగా తెలియపరుస్తున్నా. మనందరికీ కూడా తెలిసి ఎవరైనా చాలామంది రాజకీయ నాయకులు పోరాటాలు చేస్తూ ఉంటారు. పోరాటంలో ప్రజా సమస్యల కన్నా వ్యక్తిగత లబ్ధి గురించి ఎక్కువగా పోరాటాలు చేస్తూ ఉంటారు. దానికి భిన్నంగా 100% ప్రజల యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క సంక్షేమానికి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.